గుంటూరు జిల్లా పెదకాకాని వెనుగండ్లలో దారుణం జరిగింది. ప్రేమించిన యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేయడం కలకలం రేపుతోంది. తన మాజీ ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని ఆ యువతి అతనిపై యాసిడ్ పోసి హతమార్చింది. గుంటూరు జిల్లా వెనుగండ్ల ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఇలియాస్ ఇంటికి వెళ్లి ఆమె దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఇలియాస్ ప్రహరీ గోడ దూకి కేకలు వేస్తూ పరుగులు పెట్టాడు. స్థానికులు వెంటపడి అతన్ని పట్టుకున్నారు. అప్పటికే ఇలియాస్ ఒళ్లు యాసిడ్ దాడిలో కాలిపోయింది. స్థానికులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ యాసిడ్ దాడి అంతా ఓ పథకం ప్రకారం జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు 2 రోజుల క్రితమే ఇలియాస్కు పెళ్లి జరిగింది. పెళ్లైన 2వ రోజే భర్త చనిపోవడంతో అతని భార్య తీవ్రంగా రోధిస్తోంది. ఒక సాటి ఆడదే తనకు ఈ రకంగా అన్యాయం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇలియాస్ కుటుంబ సభ్యులు కూడా ఆ అమ్మాయి ఇంత దారుణం చేస్తుందని తాము అనుకోలేదని చెప్తున్నారు. ఒకవేళ పెళ్లి జరగక ముందే వచ్చుంటే బహుశా పరిస్థితుల దృష్ట్యా ఇద్దరికీ పెళ్లి చేసేవాళ్లమేమో. ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడిందో తమకు కూడా అర్థం కావడం లేదు అని ఇలియాస్ కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రేమ పేరుతో తనని మోసం చేసి మరొకరిని ఇలియాస్ పెళ్లి చేసుకున్నందుకే హిమబిందు ఈ దాడి చేసిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేవి తెలియాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది. ఆ దాడి జరిగిన తర్వాత ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అతనిపై యాసిడ్ పోయడంతో ఆ యాసిడ్ అక్కడ గేటుపై పడి అది ఏ రకంగా కాలిపోయిందో మనం చూస్తున్నాం. ఆ యువకుడిని మాట్లాడేందుకు ఇంటికి పిలిపించి పక్కా పథకం ప్రకారమే అతనిపై యాసిడ్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. యాసిడ్ దాడి చేసిన హిమబిందు ఫార్మసీ స్టూడెంట్. ముందుగానే యాసిడ్ తెచ్చిపెట్టుకుని పథకం ప్రకారమే ఇలియాస్ను ఇంటికి రప్పించి అతనిపై యాసిడ్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ప్రేమించిన యువకుడు మా ప్రతినిధి అశోక్ దీనిపై పూర్తి వివరాలు అందిస్తారు. అశోక్, ప్రస్తుతం యాసిడ్ దాడికి పాల్పడిన హిమబిందు అయితే పరారీలో ఉంది. ఆమె కేవలం ఆమె ఒక్కదాని వల్ల అయితే యాసిడ్ దాడి చేసి అతన్ని చంపడం అనేది సాధ్యం కాదు. ఆమె కుటుంబ సభ్యులు సాయం చేశారా, ఆమె స్నేహితులు సాయం చేశారా? కనీసం 2-3 లేనిదే ఇంత పెద్ద ఇలియాజ్ను అతని ఒంటిపైన అతని నోట్లోనూ యాసిడ్ పోసి చంపడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆమెకు మరికొంతమంది కూడా సాయం చేసి ఉంటారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం హిమబిందు కూడా ఏదైనా ఆసుపత్రిలో చేరుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దాడిలో ఆమెకు కూడా కొంత గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు. కానీ ఆమె చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు 2 కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి, శోకసంద్రంలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 2 రోజులైంది పెళ్ళైన 2 రోజులకే భర్తను కోల్పోయిన ఆ బాధితురాలు ఇందాక టీవీ నైన్తో మాట్లాడటం, ఆమె ఏడుస్తూ చెప్పిన మాటలని మనం ఒకసారి చూసాం. అట్లాగే ఇక బిడ్డను కోల్పోయి ఇలియాజ్ తల్లి చెప్పిన మాటలు కూడా మనం ఒకసారి చూసాము. ఒక ఆడది ఇంత దారుణానికి పాల్పడిందంటే వాళ్ళు కూడా ఇప్పటికీ నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక దీనికి తోడు పెళ్లికి ముందే హిమబిందు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులందరినీ కూడా కలిసింది. తనను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడంటూ వాళ్ళకి విషయం అంతా కూడా చెప్పింది. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆలోచించారు. అయితే ఆ తర్వాత ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీని సమస్యకు పరిష్కారం ఏంటని కూడా వాళ్ళు అడిగారు. అయితే తర్వాత చెప్తానంటూ ఆమె వెళ్ళిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అతను కలవాలంటూ పిలిపించి ఒక పథకం ప్రకారం యాసిడ్ దాడికి పాల్పడి ఇప్పుడు అతన్ని చంపింది. చనిపోయిన ఇలియాజ్ సోదరుడు ఉన్నాడు. ఎవరికి రాకుండా కష్టం ఇవాళ మీకు వచ్చింది. ఒకటి చెప్పండి, మీ తమ్ముడు ఎప్పుడు కూడా హిమబిందు గురించి మీ దగ్గర ప్రస్తావనకు తీసుకురాలేదా? పెళ్లికి ముందు ఎప్పుడు కూడా చెప్పలేదా? తీసుకురాలేదండి. పెళ్ళికి ముందు
ఇంటర్మీడియట్ జేకేసీలో చదివాడు సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ హిందూ కాలేజీలో చదివాడు. మరి వీళ్ళిద్దరికి ఆడ ఈ రిలేషన్ కుదిరిందో ఏందో అసలు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మా కుటుంబ సభ్యులకు, మా చిన్నాన్నకు కానీ మా పిన్నికి కానీ ఏ విషయం అనేది పూర్తిగా తెలియదు. అది పెళ్లి జరిగే ముందు రోజు కూడా మీ ఇంటికి వచ్చింది? ముందు రోజు మా ఇంటి దగ్గరకు వచ్చింది. వచ్చినామా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడాలగా ఏం మాట్లాడకుండా వీళ్ళ దగ్గర ఏదో ఒకటి తప్పు అనేది జరిగింది కాబట్టే అవాయిడ్ అయ్యారు. మరి పెళ్లి రోజు రావాలి కదా, ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ వీడియో క్లిప్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఆదివారం కలిసినామా, సోమవారం రావాలి కదా, ఎందుకు రాలేదు? మరి మంగళవారం ఎందుకు చేసింది? సోమవారం పెళ్లి జరిగింది, ఉదయం 10ంటికి జరిగింది, మంగళవారం మధ్యాహ్నం 3ంటికి ఇలియాజ్ చనిపోయాడని వార్త తెలుసుకున్నాం. మంగళవారం ఉదయం ఆమె పిలిస్తేనే ఇతను ఇంట్లోంచి వెళ్ళాడు. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మీకు సమాచారం ఉందా ఇలియాజ్ ఇంట్లోంచి వెళ్ళటం అనేది? అది చెప్పాడు కదా సార్ ఇందాక మా బ్రదర్. ఆదివారం అయితే ఇంటి దగ్గర వచ్చి కలిసింది సార్. సోమవారం ఉదయం కానీ సోమవారం సాయంత్రం కానీ పెళ్లి రోజు సోమవారం రోజు ఎటువంటి ఫోన్ కూడా అమ్మాయి చేయలేదు. మంగళవారం రోజు ఆదివారం కలిసినప్పుడు ఆల్రెడీ పలానా ఏదన్నా కాంటాక్ట్లో ఉండాలంటే పలానా కాశీ నెంబర్ ఇస్తున్నామమ్మా, ఆయనతో కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. సోమవారం చేయలేదు పెళ్లి రోజు. మంగళవారం రోజు 10ంటప్పుడు చేసింది. ఎక్కడికి రమ్మందంటండి? పలానా చోటు రా, ఇట్లా ఫోటోలు అవి ఉన్నాయి కదా, అవి మాట్లాడాలని. ఎవరితో చెప్పింది? కాసింతో చెప్పింది. కాసిం మనోడు తీసుకెళ్ళాడు. డైరెక్ట్ మనోడు ఇలియాస్తో అయితే అమ్మాయి ఏం మాట్లాడాల. కానీ మీరు మాత్రం అంటే ఈ సమయంలో మిమ్మల్ని అడగకూడదు, కానీ పెళ్ళైన ఒక రోజులోనే అబ్బాయిని ఇంట్లోంచి ఆ అమ్మాయి దగ్గరికి ఎట్లా పంపించారు? మీకు కొంత అనుమానం కూడా రాలేదా? కనీసం ఈ సమయంలో పంపకపోతే? రాలేదు. అనుమానం వచ్చుంటే ఈ సమయంలో మీ బిడ్డను కోల్పోయారు. ఇదే కాదు, 2 కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయ్యే కాదు కదా, ఈరోజు ఈ బాధపడేవాళ్ళం కాదు కదా. అమ్మాయి అంత దారుణానికి ఒడిగట్టిద్దని మనం ముందుగానే పసిగడితే మొత్తం ఈరోజు ఇబ్బంది ఎందుకు పడేవాళ్ళం మేము? మీకు ఎలా తెలిసిందండి అతను చనిపోయిన విషయం? అదే పేపర్ మీద రాసి ఆ మంట తట్టుకోలేక ఉరుకుతున్నాడంట సార్. ఆ దారిలో ఆ పొలాల్లో ఎవరో తెలిసిన అతను ఉన్నాడంట, మామూలుగా ఉన్నాడంట. గబగబా పేపర్ మీద రాసి నేను ఎమ్మటినే ఫోన్ చేసి నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పండి అనగానే ఆయన ఫోన్ చేశాడు ఇంటికి. ఎమ్మటినే మా బ్రదర్ వెళ్ళి ఇట్లా జరిగిందన్న, అక్కడ కాసిం కూడా ఉన్నాడు, ఇట్లా జరిగిందన్న, ఈ విధంగా చేసింది ఆ అమ్మాయి హిమబిందు, నువ్వు ఎమ్మటినే గుంటూరు వచ్చేసి హాస్పిటల్ దగ్గర కంటే ఇంక హుటాహుటిన. యాసిడ్ దాడి చేసినప్పుడు ఈ కాసిం అనే వ్యక్తి కూడా అక్కడ స్పాట్లో ఉన్నాడంటే దూరంగా ఉన్నాడు. స్పాట్లో అయితే మాత్రం లేడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కానీ దూరంగా ఉన్నాడండి. ఆ కాసిం ఇక్కడ లేడు, స్టేషన్లో ఉన్నాడంట సార్. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే తెలియదు. ఇతని పాత్ర కూడా ఏమైనా ఉందని అనుమానం ఉందా? ఈయన పాత్ర మా రిలేషన్ అవుతాడు అతను. ఏదో పరిష్కరించాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళిన వ్యక్తులే కానీ ఇతను హస్తం అయితే ఏం లేదు. అది సార్. ఓకే సార్. ఇప్పుడు ఎవరికి కూడా ఏం అర్థం కాకుండా ఉంది. సొంత తమ్ముడిని కూలిపోయి ఒక దీనమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు, ఒక శోకసంద్రమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఇందాక తల్లి మాట్లాడటం కూడా మనం ఒకసారి చూసాము. అట్లాగే అతన్ని పెళ్లి చేసుకున్న మరొక యువతి కేవలం సోమవారం సాయంత్రం పెళ్ళయింది. మంగళవారం సాయంత్రానికి అంటే నిన్న సాయంత్రానికి ఇలియాజ్ చనిపోవటం అనేది జరిగింది. యాసిడ్ దాడి చేస్తే అతను ప్రాణాలు కాపాడండి అంటూ పొలాల్లోంచి పరుగులు తీసిన ఒక దీనమైన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు చనిపోయిన భర్తని చూడటానికి ఆసుపత్రి దగ్గరికి వచ్చిన పెళ్లి కూతురు నవవధువును కూడా మనం ఒకసారి ఈ దృశ్యాల్లో చూస్తున్నాం. ఇందాక ఆల్రెడీ టీవీ 9తో ఆమె మాట్లాడింది. తన గోడంతా కూడా చెప్పుకునే ప్రయత్నం ఆ బాధితురాలు చెప్పింది. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఆ బాధితురాలు చూస్తున్నాం. ఏ ఆడపిల్లకి కూడా రాని కష్టాన్ని, బాధను ఇప్పుడు ఆ బాధితురాలు ఎదుర్కొంటోంది. చాలా ఒక దీనమైన పరిస్థితిని ఆ బాధితురాలు ఎదుర్కొంటోంది. ఒక సాటి యువతి ఇంత దారుణానికి ఒడిగట్టిందన్న బాధ ఆమెను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఎవరైతే దారుణానికి ఒడిగట్టిన హిమబిందు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిందా, ఇంకా పరారీలో ఉందా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది ఆమె యాసిడ్ పోయిస్తున్న ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో తన కాపాడాలంటూ పొలాల నుంచి పరుగులు తీసుకుంటూ
ఇలియాజ్ పరుగులు తీసినట్టు, అట్లాగే ఒక ప్రత్యక్ష సాక్షి చూసినప్పుడు తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఒక వైట్ పేపర్ మీద తన కుటుంబ సభ్యుల డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కాసేపటికే అతని పొలాల్లో కాలిన గాయాలతో అక్కడ పడి చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక దురదృష్టకరమైన ఘటన. ఇంతకుముందు ఎప్పుడు జరగని ఒక విచిత్రమైన ఘటనగా ఇక్కడ కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ప్రేమించిన యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేయడం కలకలం రేపుతోంది. తన మాజీ ప్రియుడు మరొక యువతిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని ఆ యువతి అతనిపై యాసిడ్ పోసి హతమార్చింది. గుంటూరు జిల్లా వెనిగండ్ల ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఇలియాజ్ను మాట్లాడేందుకు పిలిపించి ఆమె అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఇలియాజ్ ప్రహరీ గోడ దూకి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు వెంటపడి అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే ఇలియాజ్ కన్నుమూశాడు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో మొహమ్మద్ ఇలియాజ్ అనే వ్యక్తిని గతంలో అతన్ని ప్రేమించినటువంటి హిమబిందు యాసిడ్తో దాడి చేసి ప్రాణం పోయేటట్టుగా చేయటం, అది నిన్న వెనిగండ గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి అల్లాబక్షు అనేటువంటి మెకానిక్ తన తమ్ముడు ఇలియాజ్ని ఈ హిమబిందుతోటి గతంలో ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమాయణానికి సంబంధించి ఫోటోలు కానీ ఇంకేదన్నా వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు పరిష్కారం చేసుకునే నిమిత్తం కాసిం అనేటువంటి వాళ్ళ బంధువుని ఇచ్చి పంపించటం, ఈ వెనిగండ్ల గ్రామంలో వాళ్ళ స్నేహితుడైనటువంటి ఆటో డ్రైవరు ముల్లా అర్జున్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఈ అమ్మాయి ప్లానింగ్ తోటి రావటం, ఆ అమ్మాయి బ్యాగ్ లో ఉన్నటువంటి యాసిడ్ బాటిల్ని ఈ మొహమ్మద్ ఇలియాజ్ ముఖం మీద, ఒంటి మీద చల్లటం, అక్కడ ఉన్నటువంటి బట్టలు, బెడ్, మంచం అంతా కూడా ఈ యాసిడ్ ధాటికి గాఢంగా ఉన్నటువంటి మేబీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయి ఉండొచ్చు, దానికి మొత్తం తగలబడిపోవటం, అంతలో చుట్టుపక్కల వాళ్ళు రావటం, ఈ ఇలియాజ్ని వాళ్ళ దూరపు బంధువైనటువంటి కాసిమే గుంటూరు హాస్పిటల్ తీసుకురావటం, అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ దాడిలో హిమబిందు ఒంటి మీద కూడా కొన్ని గాయాలైనవి. ఆ యాసిడ్ తిరిగి తన మీద పడటం, తన చేతి మీద, కాళ్ళ మీద గాయాలవటం, ఆవిడ వాళ్ళ తండ్రిని యాకోబుని పిలిపించుకొని గుంటూరు కన్నావారి తోటలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి వెళ్లటం, వాళ్ళు నిరాకరించటం, అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆమె పట్టుకోవడం కోసం 2 టీములు పంపించున్నాం.